7 దశాబ్దాల పాటు సాగిన ఒక చారిత్రాత్మక భూ వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు స్వస్తి పలికింది. ఎప్పుడో ముత్తాతల కాలంలో ప్రారంభమైన భూ వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పరిష్కారమైంది. 9.68 ఎకరాల భూమి విషయమై 1957లో మొదలైన కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం 4వ తరానికి చెందిన భూమి యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సేల్ డీడ్పై సంతకం పెట్టిన సాక్షి నివాసం విషయంలో తేడా ఉండటంతో సమస్య సుప్రీంకోర్టు వరకు వచ్చింది. అయితే ఉత్తరాఖండ్లోని నర్సీపూర్ కలాన్ గ్రామానికి చెందిన సరాఫత్ అలీ పూర్వీకులు 1957 జూన్ 4న ఆ భూమిని కొనుగోలు చేశారు. మైనర్లైన తమ పిల్లల పేరున రాశారు. 1984లో మ్యూటేషన్ జరిగింది. యూపీ జమీందారీల రద్దు భూ సంస్కరణల చట్టం సెక్షన్ 154కు అనుగుణంగా సేల్ డీడ్ లేదని, అందువల్ల ఆ అమ్మకం చెల్లదని కొందరు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. చివరకు సరాఫత్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సేల్ డీడ్పై సాక్షి సంతకం చేసిన బారు అనే వ్యక్తి నివాస విషయంలో తేడా ఉండటంతో దానిపై హైకోర్టు సహా అధికార యంత్రాంగాలు అనుమానాలు వ్యక్తం చేసి అప్పీళ్లను కొట్టివేశాయి. సేల్ డీడ్లో బారు నిహందపూర్ సుతారి గ్రామవాసి అని పేర్కొనగా 1995లో ఇచ్చిన స్టేట్మెంట్లో మాత్రం నాసిర్పూర్ కలాన్ గ్రామవాసి అని ఉంది. అందువల్ల సేల్ డీడ్ చెల్లదని పేర్కొన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. గ్రామం పేరులో తేడా ఉందని అభ్యంతరం చెప్పారే తప్ప సేల్ డీడ్ నకిలీదని కానీ, ఫోర్జరీ సంతకాలు చేశారని కానీ, బలవంతంగా సంతకాలు చేశారని కానీ ఎవరూ సవాలు చేయని విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. చట్ట ప్రకారం రిజిస్టర్ అయిన ప్రతి పత్రానికి చట్టబద్ధమైన ప్రామాణికత ఉంటుందని పేర్కొంది. కేవలం చిన్న విషయాలను పట్టుకుని 70 ఏళ్ల నాటి పత్రాన్ని రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. పిటిషనర్లు 1957 నుంచి ఆ భూమిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారనే వాస్తవాన్ని ప్రతివాదులు సమర్థవంతంగా ఖండించలేకపోయారని కూడా చెప్పింది. ఈ క్రమంలోనే చిన్న మ్యూటేషన్ ప్రక్రియగా ప్రారంభమైన ఈ వివాదం యూపీ జమీందారీ రద్దు చట్టం, కన్సోలిడేషన్ వ్యవస్థల గుండా దశాబ్దాల పాటు సాగి చివరకు నిరర్థకమైన ముగింపు వైపు వెళ్లింది. కింది కోర్టులు న్యాయం చేయకపోవడంతోనే బాధితులు ఈ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంటూ పిటిషనర్లకు భూమిపై పూర్తి హక్కులను కల్పిస్తూ చారిత్రక తీర్పును ఇచ్చింది.